మంచిది. నేను యాక్చువల్గా ఈ రోజంతా చర్చిలో ఉన్నాను. 4 గంటలకు బయటికి వెళ్ళాను. ప్రభుని అడిగాను, ప్రభువా ఏంటి ఈరోజు పురుషులకు కూడిక కదా, ఏం చెప్పాలి? పురుషులు అందరు వస్తారు, మీరు తీసుకొని వస్తారు. నా ధైర్యం ఏంటంటే మీరు వస్తారని కాదు, దేవుడే మిమ్మల్ని తీసుకొని వస్తాడని నా నమ్మకం. మిమ్మల్ని నమ్మినాం అనుకోండి, మీరు ఊరు రారు. ప్రతిదానికి ఈ రోజున ఏంటంటే ఏంటయ్యా అంటే బిజీ బిజీ బిజీ. అందుకే నేను మిమ్మల్ని రమ్మని చెప్పట్లా. మిమ్మల్ని రమ్మని చెప్పినా యేసు ప్రభు గట్టిగా చెప్తున్నా, ప్రభువా నువ్వైతే తీసుకురా ఏదో ఒక రకంగా అని చెప్తా ఉన్నా. సో తమ్ముడు చెప్పినట్టు దేవుడే మనల్ని అందరిని ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రైజ్ ది లార్డ్. సో ప్రభుని అడిగితే ప్రభు అన్నాడు, యాక్చువల్గా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే కొర్నేలి కుటుంబం గురించి కాస్త జ్ఞాపకం చేయమని ప్రభు చెప్పారు. కొర్నేలి, బైబిల్లో ఎంతమంది ఉన్నారు కొర్నేలీలు? కన్ఫామా? ఒక్కరా ఇద్దరా? బాగా ఆలోచించండి. బైబిల్లో కొర్నేలీలు ఎంతమంది ఉన్నారు? కనవలేదా? రైట్. ఆ అపోస్తుల కార్యములో 10వ అధ్యాయంలో ఉన్న కొర్నేలు గురించే జ్ఞాపకం చేయమని ప్రభువు చెప్పారు. ఒకరే సెర్చ్ చేయండి, ఇంకెవరిని ఉంటే చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే ఆయన ఒక్కరే ఉన్నారు. ఆయన గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేయమని చెప్పారు. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు ఇంకొన్ని విషయాలు గుర్తు చేయమని చెప్పారు. అదే నేను రాసుకున్నాను, తమ్ముడు వాక్యం చెప్తా ఉంటే. అవి చెప్పి అవకాశం ఉంటే అప్పుడు కొర్నేలు దగ్గరికి వెళ్దాం. రైట్? ప్రభువు చెప్పమన్నదే చెప్పాలి. ఎందుకంటే చెప్పేది నా మాట కాదు, ఎవరి మాట ఇది? యేసయ్య మాటే. కాబట్టి ఆయన మాటకు మనం లోబడితేనే బాగుపడతాం. బాగా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు మాట వింటేనే మనం బాగుపడతాం, మన కుటుంబం కూడా బాగుపడుద్ది. యేసయ్య ఏం చెప్తే అది చేయాలి. క్వశ్చన్ చేయటం కానీ, ఆలోచించి నిర్ణయం తీసుకోవటం కానీ, తర్వాత చూద్దాంలే అని వాయిదా వేయటం కానీ, ఇట్లాంటివి చేస్తే మనం చాలా నష్టపోతాం. యేసు ప్రభు ఏదైనా మీకు చెప్తే వెంటనే ఏమీ ఆలోచించకుండా చేసేయండి. ఇది దేవుడే చెప్తున్నాడనే నిశ్చయత గనక మీకుంటే ఇంకా దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఉందంటారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? ఇప్పుడు ఇక్కడ కాదు, ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? దేవుడు మాట్లాడకుండా ఉంటే మనం చాలా డేంజర్లో ఉన్నామని అర్థం. నిన్న దేవుడు మీతో మాట్లాడలేదా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడలేదా? దేవుని దగ్గర నుంచి మీకేమీ సూచనలు రాలేదు అంటే మీరు చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారని అర్థం. ఎందుకంటే నీళ్ళకి చేపకి కనెక్షన్ ఉంటుంది, చెట్టుకి భూమికి కనెక్షన్ ఉంటుంది, మనిషికి దేవునికి కనెక్షన్ ఉంటుంది. డిస్కనెక్ట్ అయ్యారనుకోండి, డేంజరా కాదా? చేప నీటితో డిస్కనెక్ట్ అయినా, చెట్టు భూమితో డిస్కనెక్ట్ అయినా ఎంత డేంజరు? కొంచెమా చాలానా? అట్లనే దానికంటే డేంజర్ ఏంటి తెలుసా? మనిషి దేవునితో డిస్కనెక్ట్ అవ్వడం. ఏదేను తోటలో అవ్వ ఆదాములు దేవునితో కలిసిమెలిసి ఉన్నంత వరకు వాళ్ళ జీవితం ఏదేను తోటలో ఆదాము రాజు, అవ్వ రాణి. భూలోకానికే ఆదాము రాజు, పరలోకానికి దేవుడు రాజు అయితే భూలోకానికి ఆదాము రాజు, అవ్వ రాణి. ఇక్కడ మీకు మంచి మాట చెప్పాలి. నిజంగా ప్రతి భర్త, ప్రతి భార్య మైండ్ సెట్లు ఏముండాలి తెలుసా? నా భర్తను నేను రాజుగా చూడాలి, నా భార్యను నేను రాణిగా చూడాలి అనే మనసు ఉండాలంట మనకి. ఈ పాయింట్ మీకు అర్థమవ్వాలి. మన భార్య మన దృష్టిలో ఏమై ఉండాలి? రాణియే.
ప్రతి భార్య దృష్టిలో భర్త కూడా ఏమై ఉండాలి? ఈయన నా రాజు అనే ఫీలింగ్ ఉండాలి. కానీ మనకి ఆ ఫీలింగ్ ఎప్పుడో పోయింది. మనకు వాళ్ళు రాక్షసుల్లాగా, దెయ్యాల్లాగా, సైతాన్లాగా కనపడుతున్నారు. అది సైతాను మనకు కలిగించిన అవగాహన లోపం. మన యొక్క భార్య రానైతేనే మనం రాజులం, అంతేనా? ప్రతి భర్త స్త్రీకి రాజు అయితేనే ఆమె రానైద్ది, అంతే కదా? నా భార్య రాణి అంటే నేను ఆటోమేటిక్గా రాజునే. నేను రాజుని అనుకోండి, నా భార్య కూడా ఆటోమేటిక్గా రాణి. ఆ సిచ్యువేషన్, ఆ మనస్సు మనకు కలిగి ఉండాలి. ఎప్పుడూ కూడా భార్యని భర్త కానీ, భర్తను భార్య కానీ చీప్గా చూడకూడదు. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. కుటుంబం కొలాప్స్ అవ్వడానికి మొట్టమొదటి కారణం అదే. ఏంటి? భార్యని చీపుగా చూడడం, భర్తని చీపుగా చూడడం అస్సలు మంచిది కాదు. రైట్? ఏదేను తోటలో ఆదాము అవ్వలు దేవునితో కనెక్ట్ అయి ఉన్నంత వరకు భూమికి ఆదాము రాజు, అవ్వ రాణి. సో హ్యాపీ, చాలా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవునితో డిస్కనెక్ట్ అయ్యారో, కనెక్షన్ కట్ అయిందో, ఆదాము వ్యవసాయం వ్యవసాయకుడయ్యాడు. ఆదాము భార్య కూడా వ్యవసాయకురాలైపోయింది. రాజేమయ్యాడు? ఫార్మర్ అయ్యాడు, వ్యవసాయకుడయ్యాడు. రానేమైంది? కూలామైపోయింది. చూసారా? పొజిషన్స్ ఎందుకు మారాయి? పొజిషన్స్ ఎందుకు మారాయంటే దేవునితో డిస్కనెక్ట్ అయ్యారు గనక మారాయి. ప్రపంచంలో ఎవరితోనైనా మనం డిస్కనెక్ట్ అవ్వచ్చు, కానీ పొరపాటున కానీ కావాలని కానీ దేవునితో ఎప్పటికీ డిస్కనెక్ట్ అవ్వకూడదు. చచ్చిపోయేంతవరకు ఈ భూలోకములో దేవునితో కనెక్ట్ అయి బ్రతికితే, చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దేవునితో నిత్యత్వంలో మనం ఆయనతో తరతరాలు యుగయుగాలు జీవించేస్తాం. ఇక్కడ డిస్కనెక్ట్ అయ్యారనుకోండి, అక్కడ కూడా ఇంకా మీకు కనెక్షన్ దొరకదు ఇంకా. రైటా? అందరు వింటున్నారా? అలా దేవుడు రోజు మనతో మాట్లాడాలి. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడే పరిస్థితి మీకు లేకపోతే అర్జెంటుగా ఆయన పాదాల మీద పడిపోవాలి. ఎప్పటిదాకా తెలుసా? ఆయన మాట్లాడేదాకా పడిపోవాలి, ఇంకా లేవకూడదు. కొంతమంది చూడండి, ఏమైనా తప్పు చేస్తే క్షమించేంతవరకు కాళ్ళ మీద పడి, ఇక మీరు క్షమించానంటేనే లెగుస్తా అంటారు చూడండి. అట్లా దేవుని పాదాల మీద మనం పడిపోవాలి. ఎలాగైనా దేవుడితో మనం కనెక్షన్లోకి రావాల్సిందే. రైట్? దేవుడు మీతో మాట్లాడడానికి మొట్టమొదటి సులభమైన ఒక పద్ధతి చెప్పనా? హలో, కొంతమందికి విచిత్రంగా ఉంటుంది దేవుడు మాట్లాడడం అంటే ఏంటి అని. దేవుడు మీతో మాట్లాడడానికి ఒక సులభమైన పద్ధతి ఏంటంటే, మీరు దేవుని వాక్యాన్ని, ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు ప్రతిరోజు చదివేవారైతే ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. ఒక నెల రోజులు చదివి చూడండి, కంటిన్యూస్గా, ఆటోమేటిక్గా దేవునికి మీరు కనెక్ట్ అయిపోతారు. ఇది సులభమైన పద్ధతి. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదవరో వారితో దేవుడు మాట్లాడతాడు అంటే అది చాలా పెద్ద అబద్ధం. బైబిల్ చదవకుండా దేవుడు నాతో మాట్లాడాడంటే ఇట్స్ ఏ గ్రేట్ లై, తప్పు. రైట్? చదువు వచ్చిన వారు ధన్యులు, వారు దేవుని వాక్యాన్ని చదువుదురు. చదువు వచ్చి కూడా దేవుని వాక్యాన్ని చదవని వారు దురదృష్టవంతులు, వారు దేవుని దీవెనలను కోల్పోతారు. రైట్? దేవుడు మనతో మాట్లాడితే బ్రతుకుతాం. ఓకేనా? సో భక్తుడన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. నేను తినే బిర్యానీ కాదు, నేను తినే ఆకుకూరలు కాదు, నేను తినే బ్రెడ్డు పాలు కాదు,
నన్ను బ్రతికించేది నీ వాక్యం. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, మనిషి రొట్టె వలన బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఇది నిజం. రైట్, వాక్యంలోకి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవాలి. ఎంతసేపా? కమాన్, రీడ్ ఇట్. చాలా విషయాలు ఈ మాటలో ఉన్నాయి. నాకు తెలిసి గట్టిగా మాట్లాడితే ఈ వచనం ఒకటి సరిపోయింది. అటువలనే పురుషులారా, బాగా చూడండి, ఆ 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు కంప్లీట్గా స్త్రీల గురించి రాయబడింది. ఓకే, నెక్స్ట్ ఒకే వచనములో పురుషుల గురించి రాయబడింది. 6 వచనాలు స్త్రీలకైతే 1 వచనం పురుషునికి. రైటా? ఈ 1 వచనములోనే చాలా విషయాలు ఉన్నాయి. పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. మొదటి విషయం, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎరగాలి, తెలుసుకోవాలి. ఏంటది? మన భార్యలు మనతో పాలివారై ఉన్నారు. మన పాలివారు అంటే ఏంటి? మీ అందరికీ తెలిసిన భాష ఇది. పాలివారు అంటే ఏంటి? అలా చూస్తున్నారేంటి అయ్యా? పాలివారు అంటే ఏంటి? చుట్టాలు, ఇంకా పాలోళ్ళు అంటారు, అది ఇంటివారు. ఇంకా ఇంగ్లీష్లో ఏముంది? వాట్ ఈస్ దేర్? రవి గారు, రీడ్ ఇట్ ఫర్ మీ ఇన్ ఇంగ్లీష్. పాలివారు అంటే ఎవరు? సార్ చదవండి. కలిసి ఉండేవారు. ఓకే, ఇంకా 3:7 రవి గారు, లేకపోతే నాకు ఇచ్చినాను చదువుకుంటా. తీసి నాకు ఇవ్వండి. 3:7 ఫస్ట్ పీటర్. ఓకే, థ్యాంక్ యూ. Likewise, ye husbands, dwell with them according to knowledge, giving honor unto the wife as unto the weaker vessel, and as being heirs together of the grace of life, that your prayers be not hindered. HEIRS, hears అంటే ఒక మాటలో చెప్పాలంటే వారసులు. ఎవరు? పాలివారు అంటే వారసులు. ఇంకో మాట చెప్పాలంటే పార్ట్నర్స్. ఎవరు? పార్ట్నర్స్. ఇంకొక మాట చెప్పనా మీకు అర్థమయ్యేటట్టు? చెప్పుల జోడు. వాటికి ఉన్నంత పాలి భాగం ఇంకెవరికి ఉంటుందా? కళ్ళ జోడు. ఒక అర్థం ఇందులో పోయిందనుకో వాడతారా? అంటే అంత క్లోజర్ అన్నమాట. జీవములో ఈ జీవము, రానున్న జీవము, మనకి దగ్గరగా బ్రతికేది ఈ లోకంలో ఎవరు? మనకి దగ్గరగా బ్రతికేది. ఇంకా చెప్పాలంటే మన మనసు, మన శరీరం, మన ఆత్మ ఏకమై బ్రతికేది ఎవరితో? అది
అంత క్లోజర్ వాళ్ళు. నువ్వు విడదీస్తే విడిపోయేటోళ్ళు కాదు, వద్దంటే పొమ్మంటే పోయేటోళ్ళు కాదు. మన రిలేషన్షిప్ భార్యాభర్తల బంధం అనేది అంత సులభమైన సంబంధం. తుమ్మితే ఊడిపోయేది కాదు, దగ్గితే ఊడిపోయేది కాదు, సత్తెపోయేది. ఇది మీకు అర్థం కావాలి. అంత పాలోళ్ళు వాళ్ళు మనకి, అంత పాలివారు మనకి వాళ్ళు. ఎంత పాలోళ్ళు? తుమ్మితే దగ్గితే ఊడిపోయే రిలేషన్ కాదు, చచ్చిపోతేనే బంధం తెగిపోయిద్ది. బ్రతికున్నంత వరకు ఈ బంధం ఇలానే ఉంది. అంత గట్టి సంబంధాన్ని భార్యాభర్తలకు దేవుడిచ్చాడు. అందుకే డైవర్స్ తీసుకోవడం అనేది బైబిల్కి వ్యతిరేకమైన కార్యం. అది దేవుడు దాన్ని మెచ్చుకోడు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదని లేఖనంలో రాయబడింది. మీకు విషయం తెలుసా? ఎవరైనా గనక ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకొని భార్యాభర్తల్ని గనక విడదీస్తే దానంత శాపం, దానంత పాపం ఇంకొకటి భూమి మీద లేదని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పాడు, దేవుడు జతపరిచిన వారిని మనుషులెవ్వరూ విడదీయకూడదు. కొంతమంది కావాలనే భార్యాభర్తల మధ్యలో గొడవలు తీసుకొస్తారు, బుద్ధి లేనోళ్ళు. అసలు మీకు విషయం తెలుసా? భార్యాభర్తల మధ్యలోకి ఎవ్వడు దూరకూడదు. అది అత్తమామలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్కచెల్లెలు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఒకవేళ జోక్యం చేసుకోవాల్సి వస్తే ఎలాగైనా వారిని కలిపే ప్రయత్నంలో జోక్యం చేసుకోవాలి తప్ప వాళ్ళని వేరు చేసే విషయంలో జోక్యం చేసుకున్నారా మీకు మామూలు శాపం కాదది, మామూలు పాపం కాదది. ఇది తెలియక చాలామంది కుటుంబాలలో చిచ్చు పెడుతున్నారు. చాలా తప్పది. రైట్? అంత పాలివారు మనకి, అది మనం ఎరగాలి. అంటే పాలోళ్ళందరికంటే ఎక్కువ పాలు ఎవరికి ఉంటుంది? భార్యకి ఎక్కువ పాలు ఉంటుంది. భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా సెకండే. తెలుసా మీకు? భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా మనకి సెకండరీ. బైబిల్లోనే ఉంది, నీ తల్లిదండ్రులను విడిచి నీ భార్యను. అది బైబిల్. ఇది ఎవరి సొంత మాటలు కాదు, ఇది బైబిల్. అంటే వివాహానికి కర్త అయిన దేవుడే ఈ మాటలు చెప్పాడు. ఇంకా దాన్ని ఎవరు కాదనగలరు? ఓకేనా? అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్, ఇంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ భార్యాభర్తలు తప్ప ఇక అన్నదమ్ములది కానీ అక్కచెల్లెలది కానీ ఇంకెవ్వరిది లేదు. ఇంకా గ్రేటెస్ట్ రిలేషన్షిప్ భూమి మీద ఏదైనా ఉంది అంటే భార్య భర్త. అది ఎరగాలి ఫస్ట్ మనం. కొంతమంది చీటికి మాటికి వెళ్ళిపో, నువ్వు లేకపోయినా నేను బతకగలను, నీతోనే నాకంత దరిద్రం వచ్చింది, ఇవన్నీ లోకస్తులు మాట్లాడే మాటలు. ఇవన్నీ అసలు మన నోట ఆ మాటలు రావద్దు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ పదాలు మనకి సరిపోయినవి కావు, బైబిల్ లాంగ్వేజ్ కాదు అది. నెంబర్ టూ ఏముంది? ఎరిగి ఎక్కువ బలహీనమైన గతమని భార్యను సన్మానించాలి. ఇంకో విషయం ఏంటి తెలుసా? భార్య ఎవరంటే బలహీనులంట, మనకంటే బలహీనులు. చూడండి, మన చేయి లేసిద్ది, వాళ్ళ చేయి లేసిద్దా కొట్టడానికి? మన చేయి లేసిద్ది, వాళ్ళ చేయి లేసిద్దా? ఒక ఆయన అన్నాడు, దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ మెంటల్లీ, దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ అంతే ఫిజికల్లీ, బట్ దే ఆర్ నాట్ స్త్రీలంట. అది వాళ్ళు శారీరకమైన బలహీనులేనంట, కానీ
మానసికంగా మాత్రం చాలా బలవంతులంట. వాళ్ళు స్కెచ్ గీశారంటే నువ్వు కొడతావు, వాళ్ళు ఆలోచన చేస్తారు, అంతే తేడా. మన బలం కొట్టడంలో చూపెడతాం, వాళ్ళ బలం ఇక్కడ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. బలహీనులు కదా అని మనం ఏం చేసినా పడతారు అనుకోకండి. వాళ్ళకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. అది దాటారనుకోండి పిల్లి కూడా పులైతారు చూడండి. అందుకే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు మొత్తం చట్టాలన్నీ మ్యాక్సిమం వాళ్ళ వైపే ఉన్నాయి. మనం పోయి కేసు పెడితే ఊడు పట్టించుకోడు. అదే వాళ్ళు వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చారనుకో, మనం ఇక స్టేషన్కి పోయేదాకా మనం అసలు మన ప్రాణం తీసేస్తారు. వాళ్ళు బలహీనమైన ఘటాలు, శారీరకంగా బలహీనులు. ఆ విషయాన్ని మనం గమనించి ఇంకో విషయం ఏంటంటే వారిని మానసిక ఒత్తిడికి మనం గురి చేయకూడదు. చేశామనుకోండి ఇక వాళ్ళ మానసికంగా వాళ్ళు ఆలోచించడం మొదలు పెడితే మన పని అయిపోయినట్టే. ఇంకా మనకంత జ్ఞానం ఉండదు. మళ్ళీ మనం ఏమనంటే గట్టి గట్టిగా అరిసేస్తాం, 4 దెబ్బలు కొట్టేస్తాం. కానీ వాళ్ళు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా. అందుకే వాళ్ళను సన్మానించాలంట. ఈ మాట బైబిల్లోనే ఉంది, నేను ఎక్కడ చదవలేదు, వినలేదు. జనరల్గా ఎవరిని సన్మానిస్తారు? ఒక మాట చెప్పండి అయ్యా. సన్మానం ఎవరికి? లోకంలో ఎవరికి సన్మానం చేస్తారో చెప్పండి. అధికారులకి. అంటే ఉద్దేశం ఏంటి? ఒక వ్యక్తికి సన్మానం చేయడంలో గల ఉద్దేశం ఏంటి? వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించి మేము గుర్తిస్తున్నామని చెప్పడానికి ఒక శాలువ, ఒక పూలదండ. అప్రిషియేషన్. సన్మానం అంటే ఏంటి? వాళ్ళని మనం తెలుగులో అభినందించడం. మీ పని గొప్పది, మీ క్యారెక్టర్ గొప్పది, మీ స్థాయి గొప్పది అని గుర్తించి వాళ్ళని సన్మానిస్తాం. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఆర్ రెస్పెక్ట్ అవర్ వైఫ్. మన భార్యలను, మీకు బాగా చెప్తున్నా వినండి, మన భార్యలను మనమే సన్మానించాలా. వేరేవాడు సన్మానిస్తే బాగోదు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? మన భార్యను మనము సన్మానిస్తే అది చక్కగా ఉంటుంది. వేరే ఒకడు వచ్చి వేరే వాడు సన్మానిస్తే బాగోదు. చాలామంది భార్యలు ఇంట్లో వాళ్ళకి ఈ ఘనత, ఈ సన్మానం, ఈ అభినందన దొరకకపోతే కొంతమంది పిచ్చోళ్ళు, కుర్రగాళ్ళు, చెడ్డవాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు పొగిడి, వాళ్ళు సన్మానించి వాళ్ళని ట్రాప్లో పెడుతున్నారు. ఇంట్లో ఎప్పుడూ ఘనత పొందని ఒక స్త్రీ బయట ఒక పురుషుని చేత ఘనత పొందితే ఎలా ఉంటుంది? అసలు అప్రిషియేషన్ అంటేనే తబ్బుబ్బైపోతారు జనాలు, అవునా కదా? ఈరోజు నువ్వు కూర చాలా బాగా వండావు అంటే వాళ్ళకి అసలు ఇంకా ఎంత కష్టపడ్డా అప్పటితో ఆ కష్టమంతా మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్న చిన్న ఇప్పుడు శాలవాలు కప్పండి, బొకేలు ఇవ్వండి, పూలదండలు ఇవ్వండి కాదు. సన్మానించడం అంటే ఇదే. అమ్మ చాలా బాగుంది. టీ ఇస్తారు కదా, ఏం చెప్పాలి? చాలా బాగుంది టీ. టిఫిన్ పెడతారు, ఏం చెప్పాలి? చాలా బాగుంది. కూర వండుతారు, కష్టపడి వండుతారు పాపం, అవునా? మీరు వండండి, మీకు అర్థమైంది ఎంత కష్టం. కొయ్యడానికే గంట పట్టుద్ది మనకి. బాగుంది అనే ఒక అప్రిషియేషన్ చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమంది పురుషులకి ఈ ట్రిక్స్ తెలియక రోజు గొడవలే ఇంట్లో. పొగట్టం చేత కాదు కానీ తిట్టడం చేతనైద్ది. మీకు ఇక్కడ ఒక మాట చెప్తా వినండి. పొగిడేవానికే తిట్టే హక్కు ఉంది. నీకు పొగడటం చేత కాకపోతే తిట్టడం కూడా చేత కాకూడదు, అంతే కదా? తప్పు చేసినప్పుడు గద్దించాలి, మంచి చేసినప్పుడు అభినందించాలి. అప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది అంటే, ఓకే నేను తప్పు చేస్తేనే నన్ను గద్దిస్తున్నారు, నేను మంచి చేస్తే నన్ను అభినందిస్తున్నారు, ఓకే వీళ్ళు చేసే దాంట్లో న్యాయం ఉంది అంటారా లేదా?
ఒక పొద్దాక తిట్ల భారతమే మొదలు పెడితే చిరాకు వచ్చింది వాళ్ళకి. మీకు అర్థమవుతుందా? ఈ రోజు నుంచి చిన్న చిన్న అభినందనలు తెలియచేయండి. బాగుంది, బాగా చేశావు, వెరీ గుడ్, ఇలాంటివి చిన్న చిన్న విషయాలు మనం వాళ్ళకి తెలియచేస్తూ ఉంటే వాళ్ళు పాపం పెద్ద పెద్ద ఆనందాలు ఏం కోరుకోరు తెలుసా. ఇట్లాంటి చిన్న చిన్న వాటి కోసమే ఎక్స్పెక్ట్ చేస్తారు. మనమేమో అసలు పట్టించుకోము, అసలు ఇంట్లో వాళ్ళని లెక్కే చేయం. మనదంతా బయట వాళ్ళ మీద ఉంటుంది. బయట వాళ్ళని పొగడతాం కానీ ఇంట్లో వాళ్ళని ఎందుకు పొగడం? తప్పా కాదా? బైబిల్ చెప్తుంది ఈ రోజు నుంచి మన భార్యను మనం ఏం చేయాలి? సన్మానించడం. అంటే ఏంటి? అప్రిషియేషన్. థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా చేసావు, వెరీ గుడ్, శుభ్రంగా ఉంచావు, ఇల్లు చాలా అందంగా ఉంది, శుభ్రంగా ఉంది, కూర మంచిగా టేస్టీగా ఉంది. ఇవి చిన్న చిన్నవి చేయాలి. తర్వాత మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు, హలో, భార్యాభర్తలు ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి. అభ్యంతరాలు అంటే ఏంటి తెలుసా? ప్రార్థన చేయడం మానడం, అంతేగా. అభ్యంతరం వస్తేనేగా ప్రార్థన చేయడం అనేది. కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఎప్పుడు ఆగుద్ది? పొద్దున్న లేచి గొడవ పెట్టుకున్నారు అనుకో, సాయంత్రం కుటుంబ ప్రార్థన ఉంటుందా? మీరు రోజు సాయంత్రం ప్రార్థన చేసుకుంటారు భార్యాభర్త పిల్లలు, మధ్యాహ్నమో పొద్దున్నో గొడవ అయింది, కొట్టుకున్నారు తిట్టుకున్నారు భార్యాభర్తలు, సాయంత్రం కలిసి ప్రార్థన చేస్తారా? పిల్లలు వచ్చి రండి మమ్మీ డాడీ, రండి డాడీ అని వాళ్ళు కూర్చుంటారు, మనం రాం. ఎందుకు? అభ్యంతరం కలిగింది. అంటే అభ్యంతరం కలగడానికి మనము అరుచుకున్నది, మనం కొట్టుకున్నది కారణం. ఇలా ప్రభు అంటున్నాడు, ఏ కారణమైనా అవ్వచ్చు, అభ్యంతరం కలగకుండా జ్ఞానము చొప్పున కాపురం చేయమన్నాడు. ఎలా చేయాలి? జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. హల్లెలూయా. నాకు చాలా టైం ఉంది, ఎందుకంటే మా బ్రదర్ ఇప్పుడే బయలుదేరారు. పాల్గో, వినండి, మంచి విషయం ఇది, చాలా మంచి విషయం. ఏం చెప్తున్నా? ప్రార్థనలకు అభ్యంతరం కలగొద్దు. భార్యాభర్తలు ప్రార్థనలకు ఒకరికొకరు అభ్యంతరం ఉండకూడదు. చూడండి, కుటుంబ ప్రార్థనే డిస్టర్బ్ అవ్వదు, వ్యక్తిగత ప్రార్థన కూడా డిస్టర్బ్ అవుద్ది. ఫైటింగ్ అయిందనుకోండి, ఇంట్లో చిన్న డిస్కషన్ అయిందనుకోండి, నేను ప్రార్థన చేసుకుంటానా? రాదు ప్రార్థన. మరి ఆమె చేసుకుంటుందా ప్రార్థన? ఆమెకి రాదు. కలిసి ప్రార్థన చేయగలమా? అది చేయలేదు. అందుకే మన ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా చూసుకోవాలంట. దాన్నే జ్ఞానము చొప్పున కాపురం చేయమన్నాడు. నేను ఇంతకుముందు రీసెంట్గా ఈ విషయం నాకు తెలియకముందు సామెతల గ్రంథంలో స్త్రీలకే జ్ఞానం ఉండాలా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనునని, ఇక స్త్రీలకు జ్ఞానం ఉంటే చాలు ఇల్లు కట్టబడుద్ది అనుకునేవాడిని. ఈ పేతురు పత్రికలోకి వచ్చిన తర్వాత పేతురు ఏమన్నాడు తెలుసా? పురుషులారా, మీకు కూడా జ్ఞానం ఉండాలి. మీ కాపురం సరిగ్గా సాగాలంటే, మీ కుటుంబం కట్టబడాలంటే ఒక్క స్త్రీకుంటే సరిపోదు, పురుషుడవైన నీకు కూడా ఏం కావాలి? కాపురం చేయడానికి బలము, ధనము, డబ్బు కాదు. కాపురము సరిగ్గా ఉండాలంటే ఖచ్చితంగా సరైన జ్ఞానం ఉండాలి. సరైన జ్ఞానం భర్తకి ఉండాలి, భార్యకి ఉండాలి. ఈ ఇద్దరిలో దేవుని జ్ఞానం గనక పనిచేస్తే ఆ కుటుంబం చిన్న పరలోకం అయిపోయింది. ఇట్స్ ఏ స్మాల్ హెవెన్. ఎవరిలో ఉండాలి జ్ఞానం? భార్యకి ఉండాలి, అట్ ద సేమ్ టైం భర్తకి ఉండాలి. ఏ జ్ఞానం? మనకున్న పిచ్చి జ్ఞానం, ఈ లోక జ్ఞానం కాదు, ఇది దేవుని జ్ఞానం కావాలి. ఇంకొక ఆయన అన్నాడు, బాగా వినండి,
ఏ భార్య అయితే భర్తకు లోబడకుండా, భర్తను హానరు చేయకుండా ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థనకి దేవుని దగ్గర నుంచి సమాధానం రాదంట. అట్లనే ఏ భర్త అయితే భార్యను గౌరవించకుండా, భార్యను లెక్క చేయకుండా, భార్యను పట్టించుకోకుండా ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన కూడా దేవుడు వినడంట. నీ భార్యతోనే నీకు సరైన సంబంధం లేదు, నీ భార్యని నువ్వు సరిగా చూడట్లేదయ్యా, నువ్వు నాకు వచ్చి చెప్పేదేంటి, నేను నీ మాటనేదేంటి అని దేవుడు అంటాడంట. ఈ జ్ఞానం గనక మనకుంటే భార్యతో సాధ్యమైనంత వరకు గొడవ పడం, ఒకవేళ పడ్డా వెంటనే కాంప్రమైజ్ అయిపోతాం. అప్పుడే దేవుడు మన ప్రార్థనలు వింటాడు. తమ్ముడు చెప్పాడుగా, ప్రార్థనలకు దేవుని దగ్గర నుంచి సమాధానాలు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం. రైట్ రిలేషన్షిప్ మనం భార్యతో భర్తతో కలిగి ఉండకపోతే దేవుని దగ్గర నుంచి మనకి ఏ సమాధానాలు రావు. అందుకే గొడవైనప్పుడు వెంటనే ప్రార్థన చేయడం పిచ్చితనం. అది సమాధాన పడి ప్రార్థన చేయడం జ్ఞానం కలిగిన వాళ్ళు చేసేది. రైటా? హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పా? ఒకే వచనంలో ఎన్ని విషయాలు చెప్పా? మొదటిది, పాలివారు. అందరికంటే ఎక్కువ పాలు ఎవరికి ఉంటుంది? మనతో మన భార్యకి. ఎంత పాలోళ్ళు అంటే చచ్చిపోతేనే మనకి వాళ్ళకి పాలు విడిపోయిద్ది బంధం. అంతవరకు విడిపోనంత భాగం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు మనకి మన జీవితంలో. అందుకే వాళ్ళు ఎక్కువ కాలం భర్తతో భార్య, భార్యతో భర్తే బ్రతికేది. మీకు ఇంతకుముందు చెప్పాగా, మనం కన్న పిల్లలు 25 మహా అంటే 30 సంవత్సరాలే మనతో ఉంటారు. బాగా వినండి, బిలో 25 ఇయర్సే, మహా అంటే 30. మన తల్లిదండ్రులు కూడా మనతో ఎంతకాలం ఉంటారు? ఇంతే. ఎంత? 25-30 లోపే మనల్ని కన్నవారైనా, మనం కన్నవారైనా మనతో ఉండేది. ఆ తర్వాత 50 సంవత్సరాల జీవితం, లేకపోతే 60 సంవత్సరాల జీవితం ఎవరు మనతో కలిసి ఉండేది? భర్తకి భార్య, భార్యకు భర్త. ఎక్కువ కాలం బ్రతుకుండేది భార్య భర్తతో, భర్త భార్యతో. అందుకే మనం ఒక అండర్స్టాండింగ్కి రావాలి. తప్ప నీకు నాతో కుదరదు, నీతో ఉండను, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే ప్రభు అన్నాడు అది వ్యభిచారం అన్నాడు. అందుకే వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పాన్పు అమరద ద్వారా పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఈ వాక్యం అంతా రాయాల పెళ్లి కార్డుల లెక్క ప్రకారం. ఇంకా కింద ఉంటుంది, వేశ్యాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు అనే మాట కూడా ఉంది. అదే 4వ వచనంలో. నాకు అద్భుతంగా దేవుని కృపను బట్టి ఒక మ్యారేజ్లో ఒక 5 నిమిషాలు నాకు టైం ఇచ్చారు. నేను యాక్చువల్గా కామన్గా వెళ్ళాను పెళ్ళికి. చిత్రం ఏంటంటే, దానికంటే ముందు 4 రోజులే నేను నా డైలీ బైబుల్ పోర్షన్, అది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, అది చదివినప్పుడు నన్ను దేవుడు చాలా విషయాలు ప్రేరేపించాడు. ఎప్పుడైతే సడన్గా స్టేజ్ మీద ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పండి అన్నారో నాకు వెంటనే అది బలి పెరిగింది. ఆ వాక్యం తీసుకొని చెప్పాను. కరెక్ట్గా 5 నిమిషాలే చెప్పా, ఎక్కువ కూడా చెప్పలా. ఎందుకంటే బయటికి వెళ్తే నాది టైం అంటే టైమే ఉంటుంది. అసలు టైం అవసరమైతే 1 నిమిషం తక్కువే చెప్తా కానీ ఎక్కువే చెప్పను. ఆ 5 నిమిషాలకి నిన్న నేను ఒకళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్తే రెస్పాన్స్ వచ్చింది. ఒక ఆమెంట ఆల్రెడీ భర్తకు దూరంగా ఉంటుందంట, చాలా కాలం నుంచి విడిపోదామని కూడా ఫిక్స్ అయిపోయారంట. ఆ పెళ్ళికి ఆమె వచ్చింది. ఆ వాక్యం విని
ఆమె తన మనసు మార్చుకుందంట. నేను ఒక ఆంటీ చెప్తుంటే విని దేవుణ్ణి చాలా స్తుతించాను. నేను అన్యులు చాలామంది ఉన్నారు దాంట్లో. చెప్పా అసలు వివాహం ఎందుకు, దేవుడు ఎందుకు ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించాడని 5 నిమిషాల్లో కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయంలో నుంచి, మీలో జారత్వములు జరుగుచున్నవి గనుక ప్రతి భర్తకి సొంత భార్య, ప్రతి భార్యకి సొంత భర్త ఉండాలి. కానీ ఈ రోజుల్లో పెళ్ళికి ముందు అక్రమ సంబంధాలే, పెళ్ళికి తర్వాత అక్రమ సంబంధాలే, దేవుడు మీ అందరికీ తీర్పు తీరుస్తాడని ధైర్యంగా చెప్పా. మనకేంది, మన పెళ్ళి కాదు, ఏం కాదు, అవకాశం వచ్చింది చెప్పాడే. అవునా కాదా? ఎంత జాగ్రత్తగా ఉండాలి. అంత ఈజీయా? భార్యను వదిలించుకోవడం, భర్తను వదిలించుకోవడం అంత ఈజీయా? కాదు కదా. ఎస్, అంత పాలి భాగస్తులు. రెండో మాట ఏంటంటే వాళ్ళు బలహీనమైన ఘటాలు. దేంట్లో బలహీనులు? శారీరకంగా మాత్రమే బలహీనులు, మానసికంగా చాలా బలవంతులు. కాబట్టి వాళ్ళని మానసికంగా బాధ పెట్టకూడదు. ఇంకొక మాట ఏముంటుందంటే బైబిల్లో, మీ భార్యలను నిష్ఠూర పెట్టకూడని ఉంటుంది. నిష్ఠూర పెట్టకుడి, వాళ్ళని సన్మానించాలని బైబిల్ చెప్తుంది. కష్టమే ఇవన్నీ. ఒక భర్తగా నాకు తెలుసు చాలా కష్టం, ఇవన్నీ చేయలేం, మన వల్ల అవ్వదు. కానీ మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలంటే తప్పదు. దేవుని మాట కోసం మనకు లోబడాల్సిందే. ఇది ఎవరి మాట? వేరే ఎవరి మాట అయితే లైట్ తీసుకోవచ్చు. ఇది డైరెక్ట్ దేవుని మాట. దీన్ని మనం దీనికి ఆప్షన్ లేదు. ఇక సన్మానించమంటే దీనికి ఆలోచించడానికి లేదు. ఇంకా యూ హ్యావ్ టు హానర్ యువర్ వైఫ్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ వైఫ్. అలా చేయాల్సిందే. ఎందుకంటే మనం బైబిల్ ఎరిగిన వాళ్ళం, బైబిల్ తెలిసిన వాళ్ళం. మూడవది ఏంటి? మన ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లుగా జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. ప్రార్థన ఆగిపోవద్దు. భార్య ప్రార్థన ఆగొద్దు, భర్త ప్రార్థన ఆగొద్దు, కుటుంబ ప్రార్థన ఆగొద్దు. ఆగకుండా ఉండాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్, ఇంకొక మంచి మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. 5:8 మొదటి తిమోతి 5:8. బాగా చూడాలి అందరూ. పేజ్ నెంబర్ చెప్పినానా? ఇది చాలా భయంకరమైన స్టేట్మెంట్ ఇది. మరి మీరు ఇవన్నీ చదవాలి. ఎవడైనను స్వకీయులు అంటే సొంతవారు. ఎవరు మన సొంతవారు? ఎవరు చెప్పండి? ఇక్కడ చెప్పాడుగా, అనగా విశేషముగా తన ఇంటి వారిని. అంతేగా, మనకి స్వకీయులు అంటే మన భార్య, మన పిల్లలు తప్ప ఇంకెవరు ఉంటారు? తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలా. సంరక్షింపడం అంటే ఏంటి చెప్పండి? వాళ్ళ అవసరతలను తీర్చడం. మన భార్యకి ఏం కావాలి, మన పిల్లలకి ఏం కావాలో వాళ్ళ అవసరతలు ఎవరు చూడాలి? భర్తగా, తండ్రిగా. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది ఏ రకమైన అవసరత అయినా అవ్వచ్చు. మానసికమైన అవసరత, భౌతికమైన అవసరత, ఆర్థిక సంబంధమైన అవసరత, ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి కుటుంబంలో. మన భార్య కానీ, మన పిల్లలు కానీ మనల్ని తప్ప ఇంకెవరిని అడగలేరు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అడుగుతారా? మనల్ని అడిగినట్టుగా అడుగుతారా? ఒక భర్త అన్నాడంట భార్యతో, అన్నీ నన్నే అడుగుతున్నావని. ఆమె అన్నదంట, మరి నువ్వు తప్ప నాకు ఎవరు లేరండి. కరెక్టే కదా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకునేటప్పుడే అందరిని విడిచిపెట్టి వచ్చా.
అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీ అమ్మని అడగొచ్చుగా, మీ నాన్న అడగొచ్చుగా, అది ఇండైరెక్ట్ స్పీచ్. అది ఆమె అందుకే తెలివిగా చెప్పిందంట, నేను పెళ్లి చేసుకునేటప్పుడే మా అమ్మని, మా నాన్నని, మా అన్నయ్యలని, మా అక్క చెల్లెల్ని, అసలు మా ఊరిని, మా ప్రాంతాన్ని అంతా విడిచిపెట్టి నా సర్వస్వం నువ్వే అనుకొని వచ్చింది నేను. ఇక నాకు ఏమున్నా నువ్వే, ఏదడిగినా నిన్నే అడుగుతా. ఇంకో విషయం తెలుసా అండి మీకు, నిన్ను కాకుండా వేరే వాళ్ళని అడిగితే అది పద్ధతి కాదని కూడా చెప్పిందంట. అంతే కదా మరి. ఇప్పుడు నా భార్య నన్ను అడగకపోతే పరాయోడిని అడిగితే ఎలా ఉంటుంది అది? మీ భార్య మిమ్మల్ని కాకుండా నా అవసరం ఇది, నాకు తీర్చండి అని వేరే వాళ్ళని అడిగితే ఎలా ఉంటుంది అది? అస్సలు బాగోదు. మన ఇంటి వారి అవసరతలు మనమే తీర్చాలి. ఇంకా జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అడగక ముందే ఎరిగి తీరుస్తారు. వాళ్ళు బెస్ట్ హస్బెండ్స్ అన్నమాట. అది అడిగించుకోకూడదు తెలుసా? జనరల్గా వాళ్ళు వచ్చి పొద్దాక మనల్ని బతిల్లాడుకునే స్థితికి మనం దిగజారకూడదు. అది మంచిది కూడా కాదు. ఏదైనా మన భార్య ఒక విషయం మనతో చెప్తుంది అంటే అది మనం చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలా. కొంతమంది చాలా లైట్గా తీసుకుంటారు, వీళ్ళకేం పని లేదు, పొద్దాకి ఇది కావాలి అది కావాలి అంటూ ఉంటారని మనం లైట్ తీసుకుంటే అది చాలా మన సంసారానికి నష్టం కలిగిస్తుంది. తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల చాలా డేంజర్ అది. ఎలాంటి వాళ్ళమంట? వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అంటే మనం విశ్వాసులతో కూడా ఇంకా మనం సమానం కాదుగా. అవిశ్వాసి కన్నా చెడ్డవాళ్ళం మనం. ఇక నీ ప్రార్థన ఏంది, నీ భక్తి ఏంది, నీ వ్యవహారం ఏంది, ఇవన్నీ జీరో. రైటా? భోజనాలు వచ్చేసినాయి, ఇంకో వచనం ఉంది. కానీ దేవుని చిత్తమైతే నెక్స్ట్ పురుషుల కూడిక గుర్తు చేయండి నాకు. అదేంటంటే తీతుకు రాసిన పత్రిక 2:6. అది కూడా చెప్పాలనుకున్నాను నేను, కానీ ఇంకా చాలు. ఓకే, మీరు నెక్స్ట్ వీక్ నాకు నెక్స్ట్ మంత్ కనుక జ్ఞాపకం చేస్తే ఆ వచనాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి? తీతుకు రాసిన పత్రిక 2:6. రైటా? చాలా విషయాలు ప్రభు చెప్పారు. ఇంకా నేను అసలు ఇంకా కొర్నేల దగ్గర కూడా పోలేదు, అవి కూడా చాలా రాసుకున్నాను నేను. అంటే దేవుడు ఒక కొత్త కోణంలో మాట్లాడారు. కొర్నేలు అందరికీ తెలిసిన వాడే, కానీ ఒక కొత్త కోణంలో ప్రభు మాట్లాడితే కొన్ని విషయాలు రాసుకున్నాను. దేవుని చిత్తమైతే ఈ తీతుకు రాసిన పత్రిక 2:6 కొర్నేలు గురించి నెక్స్ట్ మంత్ మనం ధ్యానం చేద్దాం. రైటా? నా కోరిక ఒకటే, ఈవెన్ నాతో కూడా ప్రభు ఈరోజు మాట్లాడారు. నేనేం పర్ఫెక్ట్ అని నేను మీకు చెప్పట్లా, నాకు బాధలు ఉన్నాయి యాజ్ హస్బెండ్గా. పాస్టర్ని ఎంత మాత్రాన దేవుణ్ణి అయితే కాదు కదా. నాకు భార్య ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ట్రై చేద్దాం మనమందరం దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా తమ్ముడు చెప్పినట్టు విని విడిచిపెట్టేవారిగా ఉంటే వేస్ట్. వాక్య ప్రవర్తన చాలా ముఖ్యం. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దన్నాడు యాకోబు. ఎంత విచిత్రమైన మాట తెలుసా? జనరల్గా మోసం అంటే నేను సాగర్ని చేసేది, నేను లేకపోతే జాషువా గారిని చేసేది, నన్ను నేనే మోసం చేసుకోవడం ఉంది చూడండి. అదేంటంటే వాక్యాన్ని విని దాని ప్రకారం బ్రతకకపోతే నన్ను నేనే మోసం చేసుకున్నట్టంట. అది ఎంత పిచ్చితనం! నన్ను నేను మోసం చేసుకోవడం ఏంటి? అలా ఉండొద్దు. దేవుడు మాట్లాడుతున్నాడంటేనే మన క్షేమం కోసం, మన కుటుంబ క్షేమం కోసం. ఇక విని ఇంతేలే అని వదిలిపెట్టినాం అనుకోండి, ఎవరి కుటుంబానికి నష్టం? మీ కుటుంబానికే నష్టం. నలుగురిలో నవ్వులు పాలైపోయింది, అందరూ చీ అంటారు, పేపర్లకు ఎక్కుద్ది, టీవీలోకి ఎక్కుద్ది, మీ పరువు అయిపోయింది. నేను వినకపోతే నా పరువు పోయింది. వద్దు, దేవుని మాట నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని మాటే మనల్ని బ్రతికించేదని ముందే చెప్పా మీకు. మనల్ని బ్రతికించేదే దేవుని మాట. దాన్ని నిర్లక్ష్యం చేస్తే అట్లా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుంచి
తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుంచి చాలా విలువైన విషయాలు మాట్లాడారు. ఇవి అంత సులభమైనవి కావు. మీ వాక్యం పాటించడం అంటే అంతేమీ తేలిక కాదు. అయినా మీరు చెప్పారు గనుక మేము పాటించవలసిందే ప్రభువా, లోబడవలసిందే. మాకు కృపనివ్వండి. శక్తికి మించినవే కానీ మీ సహాయముతో మేము చేయగలం, మీ కృపతో మేము చేయగలం, మీ ఆత్మ సహాయముతో మేము పాటించగలం. అటువంటి కృప నాకు ఇక్కడ చేరి ఉన్న మా సహోదరులందరికీ మీరు దయచేయమని, ఎవ్వరూ కూడా విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా ప్రవర్తించే కృప దయచేయమని, మా భార్యల విషయంలో మా పిల్లల విషయంలో బాధ్యత కలిగిన వారముగా ఉండడానికి సహాయం చేయండి. ఈ చక్కటి పురుషుల కూడికను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, తీసుకొచ్చిన మీ బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలము తోడై మన కుటుంబాలను కట్టుకునే జ్ఞానం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.